అందరికీ నమస్కారం. దొనకొండ కురిచేడు రైతులకు శుభవార్త. వారి చిరకాల స్వప్నమైనటువంటి మార్కాపురం జిల్లాలో ఆ ప్రాంతాలను కలపాలనేటువంటి ఆశలను కూడా ఇప్పటి నుంచి అయినా కూడా చిగిరింప చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు తొలి అడుగు మాత్రమే పడింది. ఇంకా జిల్లా అయితే అధికారికంగా ప్రకటించలా. సో దొనకొండ ప్రాంతాలను దొనకొండ కురిచేడును ప్రకాశం జిల్లాలో కలిపారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కూడా మార్కాపురం జిల్లాలో కలిపే ప్రాంతాలకు సంబంధించి అక్కడ రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆక్షేపణలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లొచ్చు. సో కురిచేడు దొనకొండ మండలంలో ఉన్నటువంటి రైతులు నిరాశ పడకుండా నిర్భయంగా బయటకు వచ్చి వారు సంతకాల రూపంలో కూడా అధికారులకు తమకు వచ్చేటువంటి ఇబ్బందులు దొనకొండ ప్రాంతాలను కురిచేడు ప్రాంతాలను ప్రకాశం జిల్లాలో ఉంచడం వల్ల అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా పారిశ్రామికంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఇతర సమస్యల మీద కూడా వారి వారి అభిప్రాయాలను మరి అర్జీల రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ప్రజల, అదేవిధంగా మహిళలు వారందరూ కూడా నడుం బిగించి సంతకాలు సేకరించి సోమవారం రోజు జరిగేటువంటి గ్రీవెన్స్ సెల్ గనక వెళ్ళి అక్కడ కలెక్టర్ దృష్టికి గనక తీసుకెళ్తే సమస్యను కురిచేడు దొనకొండ ప్రాంతాలను మార్కాపురం జిల్లాలో కలపాలని గట్టిగా కూడా నడుం బిగించి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఒక ఉద్యమ రూపంలో గనక తీసుకెళ్లి మరి ప్రజలకు ఉన్నటువంటి అక్కడ వసతులను ఏర్పాటు చేసుకొని మరి జిల్లా కలెక్టర్ గనక నివేదిస్తే ఇది ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం. మీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనటువంటి కొన్ని రోజుల్లో 10-15 రోజుల్లోపే మనం గనక వెళ్ళి వారికి ఆక్షేపణలు గనక తెలియజేస్తే దానికి సంబంధించి మనకు అక్కడ జరిగేటువంటి ఇబ్బందులు, ఆయా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు రాకుండా తీసుకోవాలని అధికారులకు గనక దొనకొండ కురిచేడు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వారందరూ వచ్చి అధికారులకు తమ గోడు గనక వినిపించుకుంటే ఖచ్చితంగా కూడా వారికి వెసులుబాటు ఉంటుంది. వారు పునరాలోచిస్తారు. ఇక్కడ జరిగేటువంటి విషయాలను మరి ఇక్కడ సంతకాల రూపంలో రైతుల అభ్యర్థనలు, ప్రజల అభ్యర్థనలు కూడా జిల్లా కలెక్టర్ పై అధికారులకు కూడా నివేదిస్తారు. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి పై అధికారులు దాని మీద మరి పునరాలోచించి అక్కడ జరిగేటువంటి ప్రాంతాలకు సంబంధించి పునరాలోచించి మార్కాపురంలోకి దొనకొండ కురిచేడు ప్రాంతాలను కలిపే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఇంటి నుంచి బయటకు రావాలి. మరి అక్కడ కొంతమంది అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగేటువంటి గ్రీవెన్స్ కు అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ సంతకాలు సేకరించి ఆ సంతకాలు సేకరించినటువంటి ప్రతులను మరి అధికారికంగా కూడా జిల్లా కలెక్టర్కి అందజేసి వారి సమస్యను గనక కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే చాలు. మన ప్రాంతాలను మళ్ళీ మార్కాపురం జిల్లాలో కలుపుకునే, మన ప్రాంతాలను మార్కాపురం జిల్లాకు కలుపుకునేటువంటి వెసులుబాటు మనకి ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటికైనా కూడా దొనకొండ కురిచేడు మండలాల రైతులు స్పందించండి, ఆలోచించండి, అడుగు వేయండి. మీకు ఆర్కే ఫుల్ సపోర్ట్ గా ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నాను.